పటాన్చెరు నియోజకవర్గం బచ్చగూడెం గ్రామంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒగ్గు సుమతి రామచందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఇంద్రేశం మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా నియమితులైన సందర్భంగా ఆయనతో పాటు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వారు విడివిడిగా గ్రామంలో తిరుగుతూ ప్రజలతో మమేకమై కారు గుర్తుకు ఓటు వేసి సుమతి రామచందర్ను గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు అదే అబద్ధాలు చెప్తారు. మళ్ళీ మీకు అబద్ధాలు చెప్తే ఏం చేయాలో తెలుసు కదా. మీరు కర్రు కాల్చి వాత పెట్టాలి, కర్రు కాల్చి వాత పెట్టాలి. ఎందుకంటే ఒకసారి నమ్మినాము, ఓటు వేసినాము, అంతే గెలిపించినాము. ఏం చేసిండు ఈ రాష్ట్రాన్ని? ఆగమాగం నన్ను దొంగ లెక్క చూస్తాను, నేను పేగులు మెడ చేసుకుంటా, ఊళ్ళు వీక్తా, ఈ మాటలు ముఖ్యమంత్రి అభివృద్ధి కోసం పనిచేస్తే మనం ఆదరిస్తాం. అవకాశం ఇచ్చిన గొప్ప అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రిగా. మంచిగా పరిపాలించాల్సి ఉంటే 2500 కావచ్చు, 2400 పెంచిన ఇవన్నీ చేయాల్సి ఉంటే చేయలేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి అబద్ధాలు ఆడి మళ్ళీ 4 ఓట్లు వేసుకొని డబ్బాలు వేసుకొని గెలవాలనుకుంటాడు. మీకు తెలియదా ఆయన ఏం అబద్ధాలు? కనీసం మనకు బతుకమ్మ పండుగ బతుకమ్మ చీరలు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మన ఇవ్వలే, ఏమి ఏ టైంకి ఏది రాలేదు. కాబట్టి అక్కడ మీ అందరికీ తెలుసు వాళ్ళు కాంగ్రెస్ ఎట్లా మోసం చేస్తుందో తెలుసు. ఇప్పుడు వచ్చిన ఇక్కడ నాయకులు ఎట్లా మాటలు మాట్లాడుతుందో మీకు తెలుసు. నేను ఏమంటున్నా అంటే ఇంకా 2 ఏళ్ళే ఉంది, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళే ఉంది. సుమంతక్క రామచంద్ర గెలిపేసి 5 ఏళ్ళు ఉంటాడు. అంటే మళ్ళా మన కేసీఆర్ వచ్చినాక కూడా 3 ఏళ్ళు ఉంటాడు. 3 ఏళ్ళు ఉంటాడంటే మళ్ళీ మనం అభివృద్ధి చేసుకుంటాం. మన ఊళ్ళో మనకి ఇచ్చిన పథకాలన్నీ మళ్ళీ మనకు వస్తాయి. 3 ఏళ్ళు మన సుమంతక్క రామచంద్ర అధికారంలో ఉంటాడు. అది దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ ఓట్లు వేస్తారు. నాకు తెలుసు మీకోసం మాట్లాడతారు. మీరు ఒక్కొక్కరు 5 ఓట్లు పట్టుకురావాలి. మీరు కాళ్ళు మంచిగా 5 పట్టుకొచ్చారా? 5 రోజులు ఉంది, 5 ఓట్లు ఉంది. ఎక్కువ అడుగుతలేను కదా. ఈ 5 ఓట్లు పట్టుకుంటే కంపెనీ ఉంటుంది. ఇక పెద్ద మనం ఆగమాగమై అడివడి అవతలు నువ్వు అదంటారు ఇదంటారు మొత్తం నరికేసారు. రేవంత్ రెడ్డి లెక్కనే ఇంటికి పోగానే పైసలు పడతాయి అంటారు, బ్యాంకులు పడతాయి అంటారు, 2000 అవ్వాలి, 2000, 4000 ఇస్తా అంటాడు. ఇప్పుడు ఆ నాయకులంతా అట్లే మాట్లాడతారు. మీరు ఈ 5 రోజులు, ఈ 5 రాత్రులు నిద్రపోకుండా ఈ 5 రోజులు కష్టపడితే మాత్రం ఈ దుర్మార్గం మాట నమ్మకండి. నేను అనేది నేను ఏమంటున్నా, ఒక మంచి నాయకుడిని మనం పోగొట్టుకొని తర్వాత వెతుకుతే ఏమి మనకు లాభం కుదరదు. కాబట్టి ఒక మంచి నాయకుడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఒక మంచి నాయకుడిని గెలిపించినట్టయితే మన కుటుంబాలు చెప్పండి అమ్మా. మీరైతే పోలేదు కదా, ఏ లీడర్ దగ్గర పోలేదు కదా, ఎమ్మెల్యే దగ్గర పోలేదు, మంత్రి గారి దగ్గర పోలేదు, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోలేదు. కానీ మీ ఇంటి దాకా వచ్చిన పైసలు ఎట్లొస్తాయి? మీకంటూ మీరు ఎన్నుకున్న లీడర్ కరెక్ట్ ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు, మాట మంచి కాబట్టి మీ ఇంట్లో వచ్చి 10 లక్షలు పడ్డాయంటే ఇలా ఆ ఘనత సుమతి రామచందర్ గారిని. నేనేమంటున్నా, మొన్న 2 ఏళ్ల కింద చూసినాం, మనకు అండగా ఒక అన్నగా నిలబడ్డ కేసీఆర్ ను ఓడగొట్టుకునే పరిస్థితి ఏమైంది? ఒక్క పని అవుతున్నాం, ఒక భూమి అమ్ముతున్నాం, ఒక ప్లాట్ అమ్ముతున్నాం అంటే కూడా రేట్లు ఎక్కువ, భూములకు రేట్లు లేవు, ఒక పని లేదు. ఎంత ఇస్తారమ్మా? మీకు పెన్షన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ 2000, 4000 ఇస్తారు. దుర్మార్గుడు ఎప్పటి వరకు ఇచ్చిందా? ఒక 2000కు ఒక 1000 అన్న కల్పించిందా? ఇంట్లో అమ్మ చేస్తారా, తాత కూడా ఇస్తా అన్నాడు. ఏమ్మా ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నాడు కేసీఆర్.